ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారికి ఒక్క రఘురామకృష్ణం రాజు ఉంటే చాలా. రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనుల ఆత్మగౌరవం అవసరం లేదా? కూటమి ప్రభుత్వానికి వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్. జగన్ టీవీకు స్వాగతం. ఐపీఎస్ అధికారి ముడావత్ సునీల్ నాయక్ గారిని రఘురామకృష్ణరాజు సంబంధిత కేసులో కావాలనే ఇరికించినట్లు కనిపిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు గిరిజన ప్రజా సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడిత్యా శంకర్ నాయక్ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని లాడ్జి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర గిరిజన దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వడిత్యా శంకర్ నాయక్ వారు మాట్లాడుతూ ఎస్టీగా పుట్టడమే ఆయన చేసిన పాపమా, ఉన్నత పదవుల్లో చిన్న కులాల వారు ఉండటాన్ని కొందరు తట్టుకోలేక రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. రఘురామ కేసులో ప్రత్యక్ష పాత్ర లేకపోయినా ఉద్దేశపూర్వకంగా సునీల్ నాయక్ వారిని నిందితుడిగా చేర్చడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారి పేరు మరియు అప్పటి సీఈడీ చీఫ్ పివి సునీల్ కుమార్ వారి పేర్లను ప్రస్తావించకపోతే నేరస్తుడిగా మారుతావని రఘురామ కృష్ణమరాజు వారు ఫోన్ ద్వారా ఒత్తిడి తెచ్చారనే మాట నిజం కాదా? ఇది నిజమైతే అధికార యంత్రాంగంపై అనవసర ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నంగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. అదే విధంగా సునీల్ నాయక్ వారిపై ఎలాంటి తప్పుడు చర్యలు తీసుకున్నా గిరిజన దళిత సమాజం మౌనంగా ఉండదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారి రాష్ట్రంలో ఒక్క రఘురామ్ కృష్ణరాజు ఉంటే చాలా లేక లక్షలాది మంది గిరిజన దళిత ప్రజల ఆత్మగౌరవం ముఖ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో అరెస్టు వంటి చర్యలకు పాల్పడితే రాష్ట్రవ్యాప్తంగా గిరిజన దళిత సమాజం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టక తప్పదని వారు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పారదర్శకమైన నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని వడిత్యా శంకర్ నాయక్ వారు గట్టిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన దళిత నాయకులు రామావత్ కృష్ణా నాయక్, దశావత్ చంద్రనాయక్, ఇస్లావత్ హనుమంతు నాయక్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయుల వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంతో పాటు అధికార మదముతో వ్యతిరేకిపై వీరంగం చేస్తున్నటువంటి స్థానిక అధికార పార్టీ నాయకులను అరెస్టు చేయాలని చెప్పి, అదేవిధంగా ఎస్ఐ అక్రమాలకు అవినీతికి పాల్పడి ఇళ్లపైన పడి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా విధ్వంసం చేసేటువంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎస్ఐని ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని చెప్పేసి సిపిఐ రాష్ట్ర సమితిగా హరీష్ కుమార్ గుప్తా గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంపై డైరెక్ట్గా హరీష్ కుమార్ గారికి కూడా ఒక ఉత్తరం పంపించడం, బాధితులతో పోయి కలవడం, అదేవిధంగా ఈ చర్యలు తీసుకోకపోతే వేటపాలెంలో, చీరాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాము.